స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మనందరం మరోసారి ఈ రీతి కలుసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది. మీరు మా కొరకు చేస్తున్న ప్రార్థనలు, అలాగే ఈ కార్యక్రమం కొరకు మీరు ఎదురు చూస్తూ ఆశతో ఈ కార్యక్రమాన్ని వీక్షించచ్చు మీ యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధిని అందుతూ ఉన్నారని నేను నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల కొరకు మీరు మరింత ఎక్కువగా ప్రార్థన చేయండి. అనేకులకు దీవెనకరంగా, మీకు కూడా ఆస్వాదకరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం ఉండినట్లు మీ ప్రార్థనలో కొనసాగించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న రీతిగా మనము గత కొంతకాలం నుంచి సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. మనము మన ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణత అనే అనుభవంలోకి దినదినము ఎదుగుతూ ఉండాలి. మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నామంటే సరిపోదు ప్రియులారా, అది ప్రారంభం మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో. ఆ తదుపరి మనము సంపూర్ణులము అవుతూ ఉండాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. సంపూర్ణత దానికి కొలబద్ద ఏమిటి అని అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మన జీవితంలో మనం సంపాదించుకోవాలి, కలిగి ఉండాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అయితే ఏ ఏ విషయాల్లో మనం సంపూర్ణులం కావాలో ధ్యానం చేస్తూ ప్రస్తుతం మనం విధేయతలో సంపూర్ణులం కావాలి అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. గత పర్యాయం మనము యేసుక్రీస్తుకు విధేయత చూపించాలి అని ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రియులారా, ఈ రోజున మనము విధేయతలో మనము ఎవరికి విధేయత చూపించాలో మరొక సంగతి గురించి ఇది మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారికందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, చదివిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ 15వ వచనంలో స్తెఫను ఇంటి వారి గురించి తెలియజేస్తూ వచ్చాడు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేసేందుకు తమను తాము అప్పగించుకున్న పరిస్థితి ఈ వాక్యంలో మనకి కనబడుతుంది. వారిని ఉద్దేశించి ఒక అద్భుతమైన మాటను సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటిదా మాట అని అంటే, కాబట్టి సహోదరులారా, అంటే స్తెఫను ఇంటి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాము ఎంతో అప్పగించుకున్న పరిస్థితి కలిగి ఉన్నారు కదా. కాబట్టి ఎవరైతే అట్టి వారిగా ఉంటూ పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉన్నారో వారందరికీ మీరేమై ఉండాలంటే విధేయులై ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే దేవుని పనిలో ప్రయాసపడుచున్నారో వారి యొక్క ప్రయాసను గుర్తించి
వారి ఎడల విధేయత కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఆయా పనుల నిమిత్తం, ఆయా పరిచర్య నిమిత్తం పిలుచుకోవడం అనేది జరుగుతుంది. దేవుడు నీకు ఏ పిలుపునిచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాల్సిన బాధ్యత నీకుంది. అయితే ప్రియులారా, దేవుని సేవ అనేది చాలా అద్భుతమైనది, చాలా ఘనమైనది. దేవుని సేవకుని యొక్క స్థానము చాలా విలువైన స్థానం. అయితే సంఘంలో దేవుని పని విషయమై ఎవరైతే ప్రయాసపడుతున్నారో, దేవుని పని విషయమై ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారి ఎడల సంఘము ఎలా ఉండాలో దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. వారి ఎడల ఎలా ఉండాలి అని అంటే విధేయతను కనుపరచాలి అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘాన్ని దేవుని కొరకు సిద్ధపరచటంలో దేవుని సేవకుని యొక్క పని చాలా ముఖ్యమైనది. ఒక రకంగా మనం చూస్తే పాత నిబంధన కాలంలో నయోమికి రూతు తనను తాను అప్పగించుకున్నది. నయోమి రూతు గురించి మాట్లాడుతూ, నేను నీకు విశ్రాంతి వెదకవలసిన దానను అని చెప్పింది. ఎస్తేరు అహష్వేరోషు నిమిత్తమై అనేక మంది స్త్రీలతో పాటు శూషణ కోటలోకి తీసుకురాబడిన తదుపరి ప్రతి స్త్రీ కూడా తనకు నచ్చిన రీతిలో ఏదైనా కోరవచ్చు, సిద్ధపడవచ్చు. కానీ ఎస్తేరు చేసిన పని ఏంటంటే తనను తాను హేగేకు అప్పగించుకున్నది. హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏ అలంకారం కోరలేదు అని మనం చదువుతాం. గమనించండి, నేను 2 ఉదాహరణలు చెప్పాను. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. రూతు తనను తాను తన అత్తకు అప్పగించుకున్నది. ఎస్తేరు తనను తాను హేగేకు అప్పగించుకున్నది. వారు చేసిన పని ఏంటంటే వీరిని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చారు. ప్రియులారా, నయోమి, హేగే ఒక రకంగా చూసుకుంటే దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. దేవుని సేవకులు దేవుని నిమిత్తమై నిన్ను సిద్ధం చేస్తారు. బోయజు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంటే రూతు బోయజుకు భార్య అయింది కదా. సంఘాన్ని దేవుని సేవకుడు ఏం చేయాలి? ప్రభు కొరకు వధువు సంఘంగా కన్యకగా సిద్ధం చేయాలి, కన్యకగా భద్రపరచాలి. ఆ బాధ్యత దేవుని సేవకునిది. హేగే యొక్క బాధ్యత ఏంటంటే అహష్వేరోషుకు తగిన భార్యను సిద్ధం చేయటం. ఎంతమంది స్త్రీలు, ఆడపిల్లలు అహష్వేరోషు నిమిత్తం వచ్చారో తెలియదు, కానీ వారందరిలో ఎస్తేరు మాత్రమే ఎందుకు ఎన్నిక చేయబడినది అని అంటే హేగే నిర్ణయించిన అలంకారము కాక మరే అలంకారము కోరలేదు. ప్రియులారా, రూతు నయోమికి విధేయత చూపించింది. ఎస్తేరు హేగేకు విధేయత చూపించింది. దాని రిజల్ట్ ఏంటంటే వారు ఆశీర్వదించబడ్డారు, వారు హెచ్చించబడ్డారు. సోదరి సోదరుడా, దయచేసి వినండి. నీ ఆధ్యాత్మిక జీవితంలో విధేయత అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఒక రీతిగా చెప్పాలంటే ఒక విశ్వాసి తన జీవితంలో నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠాల్లో మొదటి పాఠాల్లో ఉండే పాఠం ఏంటిదంటే విధేయత. ఇది చాలా ముఖ్యమైనది. విధేయతను నేర్చుకున్న వ్యక్తి యొక్క జీవితము దేవునికి ఎంతో ప్రియమైనదిగా ఉంటుంది. ఇది రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం. నీ ఆధ్యాత్మిక జీవితంలో విధేయత యొక్క శాతము ఎంత ఉన్నది? క్రీస్తునందు ప్రియులారా, రక్షించబడిన తర్వాత దినదినమును నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే విధేయతతో కూడిన జీవితం. యేసు ప్రభువారి జీవితంలో విధేయతను కనబరుస్తాం. భక్తుల జీవితాల్లో మనకు కనబడే ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే విధేయత. విధేయత అనేది చాలా ముఖ్యమైనది. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే, సంపూర్ణతలోకి రావాలంటే కావలసింది ఏంటంటే విధేయత. అటువంటి విధేయతతో కూడిన జీవితము నీకు అవసరమైనది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా,
ఇక్కడ మనం ఎవరికి విధేయత చూపించాలి? ఎవరికి విధేయత చూపించాలో పరంపరలో భాగంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఎవరైతే దేవుని పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉన్నారో వారికి విధేయత చూపించాలి. వీరిని మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి దేవుని సేవకులు. దేవుని సేవకులు దేవుని పనిలో విరివిగా ప్రయాసపడుచుంటారు, రాత్రనక పగలనక. సమయముల యందు దేవుని సేవకులు దేవుని పనిలో ప్రయాసపడుచు ఉంటారు. అటువంటి వారి ఎడల సంఘము నడుచుకోవాల్సిన విధానం ఏంటో దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని సేవకులు దేవుని పనిలో ప్రయాసపడతారు. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అయినను నేనేమైనానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? అపొస్తలుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అపొస్తలులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అని చెప్తూ అంటాడు. ఇక్కడ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ప్రియులారా, ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే, పౌలు గారు దేవుని పనిలో బహుగా ప్రయాసపడ్డాడు, విపరీతంగా ప్రయాసపడ్డాడు. ఆయన సేవ ప్రయాసతో కూడుకున్న సేవ. అలాంటి పరిస్థితుల్లో ఈ పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. అయితే ప్రయాసపడేది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే అన్నాడు. దేవుని సేవకుడు దేవుని పనిలో ప్రయాసపడుతుంటారు, రాత్రనక పగలనక. ఎన్నో అపాయాలు, ఎన్నో ఇబ్బందులు. ప్రత్యేకించి ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. క్రైస్తవ విరోధులైన వారు క్రైస్తవులను, దేవుని సేవకులను ఎంత హింసించుచున్న పరిస్థితులు ఉన్నాయో మనందరికీ బాగా తెలిసినదే. మందిరాల మీద దాడులు చేస్తున్నారు, సేవకుల మీద దాడులు చేస్తున్నారు, కార్యక్రమాల మీద దాడులు చేస్తున్నారు. ఏదో ఒక రీతిగా క్రైస్తవ్యాన్ని బలహీనపరచాలని వారు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, పోరాడుతూ ఉన్నారు. అయితే నా తండ్రి నాటని మొక్క పెళ్ళగింపబడును అని యేసుప్రభువు వారు చెప్పిన రీతిగా రిలేరా దాడులు జరుగుతున్న కొలది చరిత్రలో ఉన్న దాని ప్రకారమే క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి ప్రియులారా, చరిత్రలో మనం గమనించినట్లయితే సంఘ చరిత్రలో హింసింపబడుతున్న కొలది సంఘము అభివృద్ధి చెందింది, శ్రమ పెట్టబడుతున్న కొలది సంఘము అభివృద్ధి చెందిన పరిస్థితులు కనబడ్డాయి. ఆ పరిస్థితులను కాసింత మనం ఓర్చుకోగలిగినట్లయితే, ఆ పరిస్థితులను కాసింత మనము భరించగలిగినట్లయితే, సహించగలిగినట్లయితే వాటిని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తారు అనే సంగతిని దేవుని బిడ్డలారా మనము గమనించాల్సిన వారమైన. కాబట్టి దేవుని సేవకుడు ప్రయాసపడుతుంటాడు, బహుగా ప్రయాసపడుతుంటాడు. అయితే ఇటువంటి వారు ఎలా నడుచుకోవాలి, వారికి విధేయులైనని చెప్తోంది. హెబ్రీ గ్రంథకర్త కూడా ఈ మాటని ఇలాగా తెలియజేస్తాడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి అని వాక్యం ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఎలా పనిచేస్తున్నారంటే లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు. దేవుని సేవకులు ఆ లెక్క అప్పగించాల్సిన బాధ్యత ఎరిగిన వారిగా దేవుని పని చేస్తూ ఉన్నారు. నీ గురించి దేవుని సేవకుడు దేవునికి లెక్క అప్పగించాలి, ఆయన బాధ్యత, దేవుడు ఆయనకి పెట్టిన బాధ్యత. దేవుని సేవకుని బాధ్యత సామాన్యమైనది కాదు. దేవునికి లెక్క అప్పచెప్పవలసిన విధానంలో దేవుని సేవ జరుగుతుంది. ఆ గ్రహింపగలిగిన దేవుని సేవకుడు ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ఎంతో వేదన, ఎంతో బాధ, మదన పడుతున్న పరిస్థితి. నేను వీళ్ళందరి గురించి దేవునికి ఏం లెక్క అప్పగించాలి, వీళ్ళందరి గురించి నేను దేవునికి ఎలా లెక్క అప్పగించాలని చెప్పి ఎంతో వేదన పడే పరిస్థితులు దేవుని సేవకుల హృదయాల్లో నిత్యము రగులుతూనే ఉంటాయి. అయితే ప్రియులారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు దేవుని పనిని ఎలా చేయకూడదంటే దుఃఖముతో చేయకూడదు. ఎలా చేయాలట?
ఆనందముతో చేయనట్లు ఏం చేయాలి? వారి మాట వినే దుఃఖం వారికి లోబడి ఉండండి అని చెప్పబడుతుంది. వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుని వాక్యంలో మనం ఇందాక చదువుకున్నాం, ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారికి విధేయత చూపించండి అని. ప్రియులారా, దేవుని సేవకుని మాట వినటం అనేది చాలా ముఖ్యమైనది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చదువుతుంది, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు అని రాయబడింది. అక్కడ సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారే. అదే సమయంలో యేసు ప్రభువారు చెప్పిన మాట, నా మాట వినివాడు నన్ను పంపిన మాట వింటాడు, మీ మాట వినేవాడు నా మాట వింటాడు అని కూడా చెప్పాడు. అంటే సేవకుని మాట వింటే యేసయ్య మాట విన్నట్టు, యేసయ్య మాట వింటే తండ్రి మాట విన్నట్టు. గమనించారా? కాబట్టి ఇక్కడ సేవకుడు యేసు ప్రభువారే, ఆ స్థానంలో దేవుని సేవకుడు కూడా ఉన్నాడు. మన గుంటూరు ప్రాంతంలో ఇంకా బయటకు వెళ్తే ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘంలో సేవకుడు ఉండకూడదని ఒక పనికిమాలిన బోధ తీసుకొచ్చి సంఘాన్ని గలిబిలు చేసే వ్యక్తులు తయారయ్యారు. జాగ్రత్తగా ఉండండి విశ్వాసులారా. కుటుంబాల్లో సంఘాల్లో గలిబిలి చేస్తున్నారు వాళ్ళు సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళరు. సంఘాల్లో జొరబడి సంఘాలను చీల్చి ఎవరిని తోడేలకు లాగా సంఘాల మీద పడుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, మీ పైన నాయకులుగా ఉన్నారు. మరి వాళ్ళెవరో ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడింది. 7వ వచనంలో కూడా చదువుతాం, మీకు వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని అని రాయబడింది. పైన నాయకులుగా ఉన్నవారు ఉన్నారు, దేవుని సేవకులు. వారికి ఏం చేయాలంటే విధేయత చూపించాలి, వారికి లోబడాలి. సంఘము దేవుని సేవకుని మాట వినాలి. కానీ చాలా సంఘాల్లో ఎలా ఉంటుందనంటే సేవకుని మాట సంఘం వినటం కాదు, సంఘం మాటే సేవకుడు వినాలి. కొన్ని సంఘాల్లో పెద్దలు ఉంటారు, వారికి సరిగ్గా ప్రార్థన చేయటం కూడా రాకపోయినా వాళ్ళ మాట సేవకుడు వినాలంట. ఎంత దారుణమండి. అన్ని సంఘాల్లో కాదు, కానీ కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటుంటే వారికి కనీసం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియవు, కానీ అనేక సంవత్సరాలు తరబీదు ఉంది దేవుని పిలుపు మేరకు దేవుని సేవలో ప్రయాసపడుతున్న సేవకుని గడగడలాడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది క్షేమకరమైనది కాదు. ఎవరైతే అలా సేవకుడిని బెదిరించుచు కొనసాగుతున్నారో అది వారికి ప్రమాదకరమైంది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అది మంచి పద్ధతి కాదు. దేవుని వాక్యం చెప్తుంది, వారికి లోబడి ఉండండి. వారి దుఃఖంతో చేయకూడదు, వారి సంతోషంతో చేయాలి. వారికి విధేయత చూపించండి దేవుని వాక్యం చెప్తా ఉంది. అలా దేవుని వాక్యం చెప్తా ఉంటే ఏమండి, సంఘంలో పెద్దలు ఉండాలి, మంచిదే. పెద్దలుగా ఉండడం చాలా ధన్యత, మంచిది, అది అవసరం కూడా. దేవుని సేవకుడు అన్నీ చూడలేడు, అన్నీ చేయలేడు. అయితే వీరికి సరిగ్గా రక్షణ కూడా ఉంటుందో తెలియదు. కానీ ఎంత దారుణమో ఎంత భయంకరమో. కొన్ని సంఘాల్లో కుల పెద్దల సంఘ పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళలో తాగేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ప్యాకెట్ ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు డ్రింకర్స్ ఉంటారు, ఇంకా నానా రకాల వాళ్ళు ఉంటారు. అబ్బే, అది దేవుని చిత్తానుసారం కాదు, అది మంచి పద్ధతి కాదు, సంఘానికి క్షేమకరమైనది కాదు ప్రియులారా. అలాంటి వారిని సంఘం ఉపేక్షించకూడదు, ఏమాత్రం ప్రేమించకూడదు. ఆ విషయంలో సంఘం చాలా సీరియస్గా వ్యవహరించాలి. సంఘానికి పెద్ద అంటే ఏంటి అనుకున్నారు? దాదాపు సేవకుని అంతటి వ్యక్తి వాళ్ళు. అంటే లేదు. ఎంత దారుణమండి. కుల పెద్దలు సంఘ పెద్దలు కాదు, సంఘ పెద్దలు కుల పెద్దలు కాదు. అది మంచి పద్ధతి కాదు. అసలు కులమే సంఘంలో సరైనది కాదు. ఒక్క చోట దారి తప్పామంటే మిగిలిన అన్ని విషయాల్లో దారి తప్పుతారు. రిలేరా, సంఘ క్రమం అనేది వాక్యానుసారమైనదై ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా తీసుకోకూడదు, అది మంచి పద్ధతి కాదు. సంఘ పెద్ద దేవుని సేవకుడితో దాదాపు ఈక్వల్గా ఉన్న స్థానం, అది సామాన్యమైనది కాదు. సేవకుడు లేని సమయంలో సేవకుని వల్లే సంఘంలో పరిచర్య చేయాలి. సంఘానికి సేవకునికి మధ్య ఒక వారధిగా ఉండి పరిచర్య చేయాల్సిన వ్యక్తులు సంఘ పెద్దలు. కానీ కొన్ని సంఘాలు ఆ పరిస్థితులు లేవు. పలహారం పెట్టడానికో డబ్బులు వసూలు చేయడానికో వాళ్ళు రెడీగా ఉంటారు, కానీ సంఘంలో బాధ్యతాయుతంగా ఉండడానికి వారు ఏమాత్రం పనికొచ్చేవారుగా ఉండరు. అది చాలా సంఘానికి చెరుపు. దేవుని సంఘం అంటే చాలామందికి ఆటలుగా ఉంది. సంఘము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వధువు. ఆ వధువు విషయంలో ఎలా పడితే అలా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండదు. సాగిపోతుంది లేని సాగించుకోకూడదు, అడిగేవారు లేరు అనుకోకూడదు ఎప్పుడూ కూడా. అది మంచిది కాదు.
ప్రియులారా, అదే సమయంలో ఈ పెద్దలైన వారు వాక్యాన్ని చదువుతుందే ప్రతిరోజు బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి నమ్మకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని సేవకుడితో కలిసి సంఘాన్ని ఆధ్యాత్మిక ఆశీర్వాదాల్లో ముందుకు తీసుకునే వాళ్ళ ఇది సంఘ క్రమం, ఇది దేవుని చిత్తం. అలా కాకుండా కులాన్ని అనుసరించో ఇంకా దేన్ని అనుసరించో పెద్దలుగా ఉంటూ సంఘాన్ని విచ్ఛిన్నం చేయకూడదు, సంఘాన్ని అక్రమంగా నడిపించకూడదు. అది దేవుని చిత్తం కాదు. ప్రియులారా, ఎవరైతే ప్రయాసపడుతున్నారో ఆ దేవుని సేవకులకు సంఘం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. నువ్వెవరైనా సరే, నీకు చదువు సేవకుని కంటే ఎక్కువ ఉండొచ్చు, నువ్వు సేవకుని కంటే డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్న వ్యక్తివై ఉండొచ్చు, లేకపోతే సేవకుని కంటే జ్ఞానము కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, సేవకుని కంటే సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, భౌతికంగా నీ స్థితి ఏమైనా సరే ఆధ్యాత్మిక దేవుని సేవకుడు ఎవరు అని అంటే దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత ఆ స్థానమందు ఉంచబడినవాడు దేవుని సేవకుని మాట వినాలి, దేవుని సేవకునికి విధేయత చూపించాలి. ఇది దేవుని వాక్యం నేర్పిస్తున్న పద్ధతి. లెక్క అప్పచెప్పవలసిన వారి వల్లే వారు దేవుని పని చేస్తున్నారు. కొందరు సేవకుల్లో కూడా ఉన్నారనుకోండి, సరైన వాక్యాన్ని బోధించకుండా, వారి సంపూర్ణత గురించి పట్టించుకొనకుండా, సరైన గ్రహింపు లేకుండా సేవ చేస్తున్న సేవకులు ఉన్నారనుకోండి. అయితే ప్రియులారా, అందరూ అలాంటి వారు కాదు. దేవుని సేవకుని యొక్క స్థానాన్ని గురించి దేవుని వాక్యం చెబుతుంది, వారిని దుఃఖ పెట్టవద్దు అని. వారి మాట వినాలని చెబుతుంది దేవుని వాక్యం. మాట వినాలి అని అంటే ఆ వారు చెప్పేది కూడా వాక్యానుసారమైందై ఉండాలి. మళ్ళీ చాలా సంఘాల్లో లోకాన్ని నేర్పించేవారు ఉన్నారు సేవకులు. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన దానిని బోధించే పరిస్థితులు నేటి సంఘాల్లో లేకపోవటం చాలా విచారకరం. సేవ వేరొక మార్గంలో కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. లోక పద్ధతులు చక్కగా దగ్గరుండి జరిపించే పరిస్థితులు ఉన్నాయి. దేవుని వాక్యము దినాలు, వారాలు, నెలలు పట్టింపులు వద్దని చెబుతుంది. అలాగే ప్రియులారా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దినాలు పెట్టుకొని, రోజుల క్రమం పెట్టుకొని దినాలుగా చేసే పరిస్థితులు ఉన్నాయి. వాటిని దేవుని వాక్యం వ్యతిరేకిస్తుంది. అయినా కూడా దాని దగ్గరుండి సేవకులు జరిపించేవారు ఉన్నారు. ఈ రోజుల్లో పేరు మారింది అనుకోండి, దినం అంటలా జ్ఞాపకార్థం అంటున్నారు, పేర్లు మారుస్తున్నారు. అదే మళ్ళీ పద్ధతులు. ఏదైతేనే మా పని మాకు అయిపోతున్నాను, దీనికి కూడా అలవాటు పడ్డారు. మెచ్యూర్ ఫంక్షన్స్, అసలు క్రైస్తవులు కాని వారు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారే. ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒక సేవకుడు అంటున్నాడు, 99 మంది వాళ్ళండి నేను అంటారని, నేను చెప్పే మాట ఎట్లా వింటారండి వాళ్ళు అంటున్నారు. చాలా దారుణమైన విషయాలు. ప్రియమైన సోదరి సోదరులారా, సంఘ పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉంటే చాలా వేదనకరంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది. వాక్యానుసారమైన పరిస్థితులకు సంఘం నానాటికి దూరం అయిపోతూ ఉంది. వాక్యానుసారమైన విధానాలకు సంఘం నానాటికి దూరం అయిపోతూ ఉంది. ఎవరైనా దేవుని సేవకుడు నమ్మకంగా, బలంగా, వాక్యానుసారంగా బోధించినా, నిలబడినా వారిని వ్యతిరేకించి వారికి దూరమైపోయి లోకానుసారమైన పరిస్థితులు ఎక్కడున్నా అక్కడికి పరుగులెత్తే పరిస్థితులు కూడా వచ్చేసేసినాయి. చాలా దారుణం. సంఘమా, దేవుని బిడ్డలారా, దేవునితో మనం నిలబడాల్సిన వారమైనాం. దేవునికి లెక్క అప్పగించాల్సిన వారమైనాం. ఎవరైతే దేవుని పనిలో ప్రయాసపడతామనంటే కార్యక్రమాలు జరిపించడం కాదు సుమా, రాత్రనక పగలనక కోటాలు పెట్టడం కాదు, రాత్రనక పగలనక పరుగులు ఎత్తడం కాదు. వాక్యానుసారమైన పరిస్థితులు సంఘంలో తీసుకురావటం, వాక్యానుసారమైన జీవితాలని విశ్వాసుల జీవితాల్లో తీసుకురావటం, దీని కొరకు ప్రయాసపడితే దాన్ని ప్రయాస అంటారు. ఏ కార్యక్రమాలు పెడితే ఆ కార్యక్రమాలు పెట్టి నేను ఎంతో ప్రయాసపడతానంటే ఏమండి, రకరకాల సేవలు ఉన్నాయి. వెండి, బంగారం, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇవి 2 భాగాలు. వెండి, బంగారం, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు, వీటిని అన్నిటినీ కూడా దేవుడు అగ్ని చేత పరీక్షిస్తాడు.
కర్ర గడ్డి కొయ్యకాలు అగ్నిలో కాలిపోతాయి, బూడిదైపోతాయి. బంగారము వెండి వెలగల రాళ్ళు ఇవి మరింత మెరుగుపరచబడతాయి. దేవుడు ప్రతి సేవను పరీక్షిస్తాడు, ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాడు, ప్రతి వ్యక్తి జీవితాన్ని పరీక్షిస్తాడు. మన జీవితము, మన ఆధ్యాత్మిక జీవితము, క్రైస్తవ జీవితము సేవ కాలిపోయేదిగా ఉంటే అది కర్ర గడ్డి కొయ్యకాలు లాంటిది. అగ్ని చేత పరీక్షిస్తాడు దేవుడు ఒకానొక రోజున. కాలిపోయేదిగా ఉండకూడదు. కాలిపోయేది ఏంటిదని అంటే వాక్యానుసారము కానిది, దేవుని చిత్తానుసారము కానిది ప్రతీది కూడా కాలిపోతుంది ఒకానొక రోజున. కాబట్టి సేవకుడైనా విశ్వాసైన ఎవరైనా సరే వాక్యానుసారమైన దైవ చిత్తానుసారమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగ ప్రయాసపడుతున్న దేవుని సేవకులకు విధేయత చూపించాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘానికి సమృద్ధిగా దయచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ప్రకటించబడిన నీ మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో ప్రభా ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎట్టి అవసరతలకు వెళ్ళిన వారికి ఉన్నారో వారికి అవసరతలు తీర్చండి. విశేషంగా కుటుంబాలుగా నీ రాజ్యం కొరకే, రాకడ కొరకే సిద్ధపడి కృపను దయచేయండి, సంపూర్ణులుగా చేయండి. యేసునాథుని పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడిపించి దీవించి తన రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా సిద్ధపడు